జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి అతిపెద్ద గ్రహాలైనటువంటివి మనకి కొన్ని ఉంటాయి. అంటే ఎప్పుడో ఒకసారి మారేటువంటి గ్రహాలు అవేంటంటే శని భగవానుడు, దాంతోపాటు రాహువు, కేతువు. మీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే గురువు. ఈ గ్రహాలు ఎప్పుడో ఒకసారి అంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి మారేటువంటి శని భగవానుడు అయితే, రాహుకేతువులు 18 మాసములకి, అలానే గురువు 16 మాసములు అంటే 14 నుంచి 16 మాసములకు ఒక్కసారి గురువు మారుతూ ఉంటాడు, సంచారం చేస్తూ ఉంటారు. అంటే 3 మాసాలకు ఒకసారి స్థలచలనం చేస్తారు. కానీ సంచారం అనేది మాత్రము 14 నుంచి 16 మాసాలకు ఒకసారి మారుతుంటాడు. అయితే ఈ 2026 సంవత్సరం ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గురు సంచారం వలన కర్కాటక రాశిలో గురు సంచారం 2వ తారీఖు జూన్ మాసంలో అవుతుంది. కాబట్టి ఈ గురు సంచారం వృశ్చిక రాశి వారిపైన ఎలా ఉంటుందంటే కనుక, మీకు ఇప్పటివరకు అప్పుల పాలై ఉన్నా, అప్పుల బాధలు ఉన్నా, లేకపోతే శత్రు బాధలు ఉన్నా, చేసే వ్యాపారం ముందుకు వెళ్ళలేకపోతున్నా, పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో నష్టపోతున్నా, అలానే మీ పైన శత్రువులు దండెత్తుతున్నా, పాత అప్పులలో మిమ్మల్ని కదిలిస్తున్నా, ఏదైతే మీరు ఇచ్చినటువంటి డబ్బులు రాకపోయినా, మీ పిల్లల భవిష్యత్తు బాగాలేకపోయినా, మీ పిల్లల్ని తీర్చిదిద్దాలనే కోరికలు, ఇవన్నీ కూడా మీకు ప్రతినిత్యం కూడా పారాయణ చేసుకుంటూ ఉన్నారు. ఈ కోరికల వల్ల మీకున్నటువంటి కష్టాలు బయటకు తొలగేలాగా ఉండాలి. కాబట్టి ఈ గురు సంచారం ఏదైతే ఉందో మీకు మంచి జరగబోతుందని చెప్పొచ్చు. ఏదైనా మంచి అవకాశం వస్తుంది మీకు. ఆ అవకాశం అక్టోబర్ 31 తారీఖు లోపు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. లేదంటే మాత్రం మళ్ళీ అవకాశం పోతే మళ్ళీ మీరు ఖచ్చితంగా 7 సంవత్సరాలు ఆగాలి. కాబట్టి ఈ యొక్క అవకాశం మీకు ఎట్లాంటిది వస్తుందో తెలియదు, కానీ అవకాశం వస్తుంది. అది ఫైనాన్స్గా కావచ్చు, డబ్బులు ఇచ్చేది కావచ్చు, చిట్టీలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా లాటరీ కావచ్చు, లేదా ఏదన్నా మీకు ఉన్నటువంటి స్థలాలు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, వాకిలు కావచ్చు, మీరు కొనిపెట్టినటువంటి షేర్స్ కావచ్చు, ఏదైనా సరే రేటు పెరిగింది అంటే కనుక మీకు అవకాశం ఎత్తున పాలు పోసుకున్నట్టే. కాబట్టి మీకు ఖచ్చితంగా ఏదో ఒక రకమైన ఫైనాన్స్ సంబంధించినది మాత్రము మీకు సమకూరుతుంది. అది మాత్రం మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. లేదు అంటే మాత్రము మీకు పెళ్లి, ఒక్కసారి కూడా పెళ్లి కానీ వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉన్నారంటే కనుక ప్రయత్నం చేయండి, కానీ పెళ్లి చేసుకోకండి. పెళ్లి మాత్రం నవంబర్, డిసెంబర్ మాసాల్లోనే చేసుకోండి. 2026 సంవత్సరం విదేశీయానం ప్రయత్నం చేయాలంటే ఆగస్టు 14వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారు. ఏదైనా కొత్తగా వచ్చి ఎవరైనా మాటలు చెప్తే నమ్మకండి, మోసపోకండి. మీకు సంబంధించిన పర్సనల్ విషయాలు ఎవరికి తెలియజేయకండి. దానివల్ల మీరు ఖచ్చితంగా నష్టపోతారు, ఇబ్బంది పడతారు, భంగపడతారు, బాధపడతారు, రోడ్డు మీద పడతారు. కాబట్టి మీరు అందరూ కూడా సమకూర్తగా ఉండేటానికి మీకు మీరుగా ఆలోచించుకొని చేయండి. మీకున్నటువంటి సలహాలు కావచ్చు, మీకున్నటువంటి నాలెడ్జ్ కావచ్చు, ఇంకోరికి షేర్ చేయకండి. దానివల్ల మీరు ఖచ్చితంగా నష్టపోతారు. గురువు మీకు మంచి చేయడానికి వస్తున్నాడు. కాబట్టి మీరు ఇంకోళ్ళకి మంచి చేయాలని చూడకండి. ముందు మీరు బాగుపడండి, మీరు కూర్చోండి, మీరు తినండి. ఆ తర్వాత మీకు మిగిలిపోతే ఎదుటి వారికి పెట్టండి. అంతే కనుక మీరు ఎవరు తీసుకొచ్చేసి మీరంతా మనవాళ్లే అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు పోపులో కాలేసుకున్నట్టే. ఎందుకంటే మీ దగ్గరే తిని మీ ఇంటి వాసాలు లెక్క పెడతారు. ఇంటి వాసాలు అంటే మీకు తెలియదేమో, మీ దగ్గర తిని మీకే గొయ్యి తీస్తారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఎదుటి వారికి సహాయం చేయాలనేటువంటి ఆలోచన మర్చిపోండి. ముందు మీరు ఎదగండి. మిమ్మల్ని మంచివారు అనుకుంటారు. ఖచ్చితంగా మీకున్న మూర్ఖత్వం, మొండితత్వం, మీరు ఏ పని చేసినా ముందుకు వెళ్ళలేకపోతుంది. కానీ అదే మూర్ఖత్వం, మొండితత్వంతో ముందుకు వెళ్ళండి. గురుబలం మీకు సూచిస్తుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుని ముందుకు వెళ్ళండి. ఇక చాలా మంది కూడా ఒక్కొక్కరి మీద ఎన్నో రకాల క్రియలు చేస్తూ ఉంటారు. ఆ క్రియలు పోయేందుకు మీకు ఏదైనా సలహాలు కావాలి, మీకు ఏదైనా పరిహార మార్గాలు కావాలి, అలా ఏమైనా ఉంటే కనుక సంప్రదించండి. మీకు ఉన్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం ఖచ్చితంగా చూపించే విధంగా అయితే కనబడుతూ ఉంది. మీరు ఒక్కరు బాగున్నారంటే 10 మందికి అవకాశం వస్తుంది. మీరు బాగుపడాలంటే కనుక ఈ గురుబలం మీకు బాగుంటుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, కానీ చేజార్చుకోకండి. ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని ఖచ్చితంగా మీరు అదృష్టవంతులు అయ్యేదానికైతే అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వండి. అయితే ఈ రాశి వారు కనుక ఈ గురుబలము, శుక్రబలము మీకు నిండుగా ఉండాలి, మీరు అనుకున్నటువంటి పనులు కావాలి అనుకుంటే ఉపశయనం మాత్రం లభ్యపడుతుంది. ఏ గ్రహం కూడా మనకి ఉపశయనం లభ్యపడుతుంది. కాబట్టి మీరు ఈ చిన్నపాటి పరిహారం అనేది మీరు చేసుకోవచ్చు. దానికి ఏంటంటే కనుక మీరు బాగా గుర్తుపెట్టుకొని పరిహారాన్ని మీరు ఈ పరిహారాలు చూసుకొని మీరు పాటించినట్టయితే అన్ని విధాలుగా కూడా మీకు సహకరిస్తుంది గ్రహాల యొక్క స్థితిగతులు. అవి ఏమిటంటే కనుక, మీరు ఆదివారం రోజున మీరు స్నానం చేసేటువంటి నీటిలో ఈ దాల్చిన చెక్క అని ఉంటుంది, ఆ చెక్క పౌడర్ కానీ చెక్క కానీ వేసుకొని స్నానం చేయండి. సోమవారం రోజున పన్నీర్ కానీ రోజ్ వాటర్ కానీ వేసుకొని స్నానం చేయండి. మంగళవారం రోజున పసుపు ఒక చిటికెడు వేసుకొని స్నానం చేయండి. బుధవారం రోజున కర్పూరం బిళ్ళలు నీటిలో వేసుకొని ఒక 2 స్నానం చేయండి. అలానే గురువారం రోజున తెల్ల ఆవాలు కొన్ని వేసుకొని స్నానం చేయండి. శుక్రవారం రోజున మనకి చున్నం కానీ లేకపోతే కనుక కుంకుమ కానీ వేసుకొని స్నానం చేయండి. లేదు అంటే కనుక ఇలాచీ కానీ, లేదు అంటే కనుక లవంగా కానీ
అక్కడ శుక్రవారం రోజున ఏదో ఒక వస్తువుని నేను చెప్పిన వాటిని వేసుకొని స్నానం చేయండి. శనివారం అయితే కనుక మీరు ఖచ్చితంగా ఉప్పుతో కానీ లేదా నల్ల నువ్వులతో కానీ ఒక చిటికెడు నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి. ఇలా గనక మీరు స్నానం ఆచరించినట్లయితే ఒక గురుగ్రహమే కాదు, ఒక శుక్రగ్రహమే కాదు, ఒక రవి గ్రహమే కాదు, ప్రతి గ్రహంకు ఉన్నటువంటి నెగిటివ్ నరదిష్టి మీ మీద పోయేసి ఆ గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మీకు సమపాల కూడా వస్తూ మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. మరొకటి అలానే మీకు ఈ పరిహారం కూడా చేసుకోవాలి. అది ఏమిటంటే కనుక ఏదైనా గురువారం లేదా శనివారం రోజున మీరు బ్రౌన్ కలర్ శనగలు ఉంటాయి, ఆ శనగల్ని మీరు ఒక హాఫ్ కిలో తీసుకొని ముందు రోజు నానబెట్టుకొని తరువాత రోజు మీరు గుడాలు, ప్రాంతీయ భాషలు గుగ్గిళ్ళు అంటారు, ఆ గుగ్గిళ్ళు వండేసి ఎక్కడైనా రాముల వారి ఆలయం కానీ లేకపోతే వినాయక స్వామి వారి ఆలయం కానీ లేకుంటే కనుక మీకు దగ్గరలో హనుమాన్ మందిరం ఉంటే అక్కడ మీరు ఇప్పుడు ఆ నైవేద్యం పెట్టండి. ఈ గుగ్గిళ్ళు నైవేద్యం పెట్టడం ద్వారా మీకు ఆ గురుబలం కూడా మీకు యోగ్యతగా ఉంటుంది, అనుకున్న పనులు కార్యాచరణ మీకు ముందుకు వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. మరొకటి ఏంటంటే 5 నారికెలములు తీసుకోండి. ఏదైనా గురువారం రోజున ఇష్టదైవం దగ్గర లేదా మీ కులదైవం దగ్గర మీకు నచ్చినటువంటి ఆలయానికి వెళ్ళండి. అక్కడ ఈ 5 నారికేళములు కూడా సమర్పించండి. ఈ సమర్పించి ఏ చెప్ప కూడా ఇంటికి తెచ్చుకోవద్దు, అన్ని 10 చెప్పులు అక్కడే వదిలివేసేయండి. దాని ద్వారా మీరు అనుకున్నటువంటి కార్యాచరణ ముందుకు వెళ్తుంది. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా గోల్స్ అన్ని కూడా క్యాచ్ అవుతూ ఉంటాయి. మీ మీద ఏదైనా హిప్నాటిజం కానీ బ్లాక్ మ్యాజిక్ కానీ వశీకరణ కానీ ఏమైనా అయినట్టుండి ఏ పని ముందుకెళ్లకుండా అష్టదిబ్బందులు పాలై ఉంటే కనుక ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటిది ఏంటంటే కనుక నల్ల మినుములు ఒక 50 గ్రాములు, నల్ల నువ్వులు ఒక 50 గ్రాములు, తెల్ల ఆవాలు ఒక 50 గ్రాములు తీసుకోండి. వీటితో పాటు దాల్చిన చెక్క, లవంగాలు 20 గ్రాములు తీసుకోండి. దాంతోపాటు కర్పూరం బిళ్ళలు ఒక 13 తీసుకోండి, చిన్నవి కర్పూరం ఆర్తిచ్చేవి. ఇవన్నీ కూడా తీసుకొని వైట్ క్లాత్ కానీ బ్లాక్ క్లాత్ కానీ కట్టేసుకొని ముడుపు కట్టుకొని తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసుకొని తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని అవన్నీ కూడా మీరు సాయం సందుగడలు ఇంట్లో చేయొచ్చు, బయట చేయొచ్చు, బయట చేయొచ్చు, పొలాలు గట్టరకు ఎక్కడైనా చేసుకోవచ్చు. సాయం సందుగడలో దిష్టి తీసుకొని వాటిపైన కర్పూరం బెల్లి పెట్టి కాల్ చేసేసేయండి. ఇలా చేయడం ద్వారా మీ మీద చూసినటువంటి నరదిష్టి నరఘోష కాకుండా గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా మీ మీదకి దండెత్తకుండా ఉండేటటువంటి ప్రయత్నాలు అయితే ఉంటాయి. అలానే మీకు మరొక రెమెడీ ఏంటంటే కనుక మీకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఈ గురుబలం వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, శుక్రబలం ఉంది కానీ మాకు కలత దోషం ఉందట అనుకుని ఎవరైనా ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే కనుక ఉలవలు ఒక అరకిలో, అలానే గోధుమలు ఒక అరకిలో, జొన్నలు ఒక అరకిలో, అలానే మనకి ఇది ఉంటుంది కదా గోధుమలు ఒక అరకిలో తీసుకొని, జొన్నలు ఒక అరకిలో తీసుకొని, బియ్యం ఒక అరకిలో తీసుకొని, ఉలవలు ఒక అరకిలో తీసుకొని, నవధాన్యాలు ఒడ్లు ఉంటాయి, ఒడ్లు ఒక అరకిలో తీసుకోండి. ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత మీరు ఒక వైట్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ క్లాతులు కట్టేసేయండి. ఈ కట్టినటువంటి దానికి మీకు సమీప దూరంలో ఎక్కడైనా నది, వాగు, ఏరు, సెలయేరు, కుంట, కాలువ, బ్రహ్మగుండాలు లేకపోతే సముద్రాలు ఇలాంటి ఏదైనా ఉంటే కనుక మీరు అక్కడ స్నానం ఆచరించేటువంటి పరిస్థితులు ఉన్నాయా సరే లేకుంటే కనుక ఇవన్నీ కూడా మీరు పితృదోషాలు కానీ కాలసర్ప దోషం కానీ కలత్త దోషం కానీ బుధ దోషం కానీ గురు దోషం కానీ శని దోషం కానీ ఏమైనా ఉన్నాయంటే కనుక ఆ దోషానికి పరిహారం పోవాలి, ఇవన్నీ కూడా మాకు తెలుసో తెలియక చేసిన కర్మలు పోవాలి అని చెప్పేసి అనుకొని ఇవన్నీ కూడా తలమేం పెట్టుకుని వెళ్ళేసి అందరి పేర్లు ఇంట్లో వాళ్ళందరి పేర్లు ఒక కాలం చేసిన వారి పేరు ఉన్నవారి పేరు అందరి పేర్లు జరుగుతుంది, ఏదైనా తప్పులుంటే క్షమించండి అని చెప్పేసి అని అక్కడ అన్నీ పోసేసేయండి. పోసేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఎక్కడైనా ఆలయం ఉంటే కనుక ఆ ఆలయంలో మీరు 2 వత్తులేసి మట్టి ప్రమిదలో దీపారాయణ చేసుకోండి. ఇలా చేసినట్టయితే కనుక మీకు అన్ని రకాలుగా కూడా గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మీ మీద సానుకూల పడిచేసి మీరు అన్ని కూడా ముందుకు వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. మరొక పరిహారం ఏంటంటే కనుక మీరు మనకి నిమ్మకాయ ఉంటుంది, నిమ్మకాయని తొల తీసి మనకి ఇట్లా వెనక తిప్పేసి దాని కింద ఉప్పు పోయండి. ఉప్పు మీద ఈ నిమ్మకాయ తొలలు పెట్టేసి దానిలో ఆవు నెయ్యి కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేసేసి 2 వత్తులేసి దీపారాయణ చేయండి. ఇది ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ లేకపోతే కనుక వినాయక స్వామి దగ్గర కానీ లేకపోతే శివాలయంలో కానీ సాయం సంధ్య ఇలాంటి దీపం మీరు కంటిన్యూషన్గా 11 రోజులు చేయండి. ప్రతిరోజు కూడా క్రమదిబ్బంగా తప్పకుండా 11 రోజులు చేసే ప్రయత్నం చేయండి. లేదా 5 రోజులు 7 రోజులైనా 9 రోజులైనా చేసుకోవచ్చు.
దీని ద్వారా మీకేంటంటే కనుక శుక్రబలం బాగుంటుంది, గురుబలం బాగుంటుంది, మీకు మీద ఇంకేదైనా రవి బలం బాగుంటుంది, అలానే కుజు బలం బాగుంటుంది, కేతు రాహు బలం బాగుంటుంది, మీ మీద అన్ని రకాల గ్రహ దోషాలు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పరిహారం చేయండి. నిమ్మదీపం పెట్టిన రోజు కూడా వంటపూట భోజనం చేయండి మీకు వీలైతే. అలానే నాన్ వెజ్ భుజించకండి, శాకాహారులుగా ఉండండి మీకు వీలైతే. ఆరోగ్యం సహకరించిన మేర ఇది పరిహారం చేసుకోవడం ద్వారా మీకు ఫైనాన్షియల్గా ఉండేటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఈ గురుబలం మీకు బాగా ఉత్తంగా ఉండేదానికి, అన్ని రకాల పనులు మీకు ముందుకెళ్లేదానికి అయితే చాలా సానుకూల పడుతుంది. అలానే మీకు విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. ఎక్కడైనా మీకు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే కనుక అక్కడ నువ్వులతో కూడినటువంటి చలిబిడి, ఆ చలిబిడిని కనుక స్వామివారికి నైవేద్యం పెట్టండి. సజ్జలు, నువ్వులు, ఎండి కొబ్బరి, తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసేసి ఆ చలిబిడిని కనుక స్వామివారికి మీరు పెట్టినట్టయితే ఖచ్చితంగా మీరు విదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళే తీరుతారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా మీకు గురుబలము, శుక్రబలమే కాకుండా ఆ రవి భగవాని బలం కూడా మీకు చేకూర్చుతూ ఉండి, దాంతోపాటు శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా మీకు తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.